తయారవ్వడానికి దేవుడు మనకు సహాయపడతా వచ్చాడు. మరొక దినం అందరం కూడా ఈ విధంగా సంఘంగా కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు చూపించేటువంటి కృపను బట్టి వందనాలు. బయట ఇంకా క్రిస్మస్ ఇది ఇది అనేసి చాలా హడావిడిగా, లేకుంటే ఇన్ని రోజులు చర్చికి వెళ్ళని వాళ్ళు, లేకుంటే ఇన్ని రోజులు బైబిల్ చదవని వాళ్ళు కూడా సడన్ గా క్రీస్తు గురించి మాట్లాడుతూ బైబిల్ పట్టుకొని అట్లా సడన్ గా క్రిస్మస్ టైం వచ్చేటప్పటికి అట్లా వస్తున్నారు. క్యారల్స్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్. అంటే ఇక్కడ క్రీస్తు భౌతికంగా జన్మించాడు అని, క్రీస్తు పుట్టుకను అంటే మనుషుల బర్త్డేలు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారో అట్లానే అని ఇట్లా సెలబ్రేట్ చేయడానికి అన్ని సిద్ధపరుస్తూ వారి యొక్క హృదయాల్లో క్రీస్తు జన్మించాడో లేదో కూడా తెలియకుండా అలాంటి మూర్ఖత్వంలో కూడా చాలా మంది ఇలాంటివి చేస్తా వస్తున్నారు. కానీ అటువంటి మూర్ఖత్వంలో లేకుండా దేవుడు మనకు నిజంగా మన యొక్క హృదయాల్లో దేవుణ్ణి కలిగి ఎలా ఉండాలో మనకు అటువంటి జ్ఞానం మనకు సంఘం ద్వారా, సహవాసం ద్వారా తెలియజేస్తా వచ్చాడు. ఆయన్ని నిజంగా ఎరిగేటువంటి ధన్యత మనందరికి కూడా దయచేస్తా వచ్చాడు. అటువంటి గ్రుడ్డితనం నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. వందన బట్టి వందనాలు. ఈరోజు మనము వాక్య భాగం నిమిత్తము రెండవ దినవృత్తాంతములు చదువుకున్నాము. రెండవ దినవృత్తాంతములు 17వ అధ్యాయంలో కొన్ని కొన్ని వచనాలు నేను చదువుతా వస్తాను. అవి మాత్రమే చూసుకుంటా వద్దాం, ఎందుకంటే అధ్యాయం పెద్ద అవన్నీ ఉన్నాయి కాబట్టి. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యంను బలపరుచుకొనెను. అతడు యూదా దేశంలోని ప్రాకారపురములటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిం పట్టణమందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినంలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపగా తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యంను స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గంలో నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. ఇక్కడ ఈ యొక్క భాగంలో 6వ వచనం మొదటి 6వ వచనంలో చూస్తే మనకు యెహోషాపాతు గురించి తెలిసినటువంటిది. యెహోషాపాతు ఆసా యొక్క కుమారుడు. ఆసా కూడా దేవుని యొక్క మార్గంలో తను జీవిస్తా వచ్చాడు మొదట మంచిగా. తర్వాత కొన్ని విషయాల్లో తను కూడా పడిపోతా వచ్చాడు. అలానే తన కుమారుడు యెహోషాపాతు గురించి ఈరోజు చూస్తే, యెహోషాపాతు తను దేవుని దృష్టికి అంటే ముందు రాజులు చేయలేనటువంటివి తను చాలా విషయాలు చేస్తా వచ్చాడు. యూదా వారికి రాజుగా ఉంటా వచ్చాడు. తను తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినంలో నడిచిన మార్గమందు నడచుచు, అంటే తను ముందు కొంతమంది రాజులు దేవుని దృష్టికి సరైనటువంటి రీతిగా జీవిస్తలేరు. వారిలాగా తను జీవించలేదు. కానీ తను దేవుని యొక్క మార్గంలో నడుస్తూ తన యొక్క తండ్రి ఏ విధంగా అయితే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తా వచ్చాడో అటు రీతిగానే తను కూడా జీవిస్తా వచ్చాడు. మళ్ళీ ఇంకో వచనం ఇక్కడ చూస్తే, అందుచేత ఏం చేస్తా వచ్చాడంటే దేవుడు తన రాజ్యంని స్థిరపరుస్తా వచ్చాడు. అంతేకాకుండా తను 6వ వచనం, యెహోవా మార్గంలందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై, తన యొక్క మనస్సును యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు తన యొక్క మనస్సును దృఢపరచుకొనెను అన్నది ఇక్కడ. అంటే మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు ఏం చేస్తా ఉంటామంటే, అంటే మన ప్రార్థనా జీవితము, మన యొక్క సహవాసము, ఇంకా మనము వాక్యం, ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో భాగంగా ఉండేటువంటి వీటన్నిటి విషయంలో కొన్నిసార్లు చెయ్యాలని అనుకుంటా వస్తాం. స్థిరంగా ఉండాలి, వీటిలో దృఢంగా ఉండాలి, తప్పిపోకూడదు, అంటే శరీరానుసారంగా నేను జీవించకూడదు, ఆత్మానుసారంగా జీవించాలని మనం కూడా దృఢపరుచుకుంటూ వస్తాం అనేక సార్లు. కానీ ఏమవుతా వస్తుందంటే, వచ్చేటువంటి పరిస్థితులు, లేకుంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము వాళ్ళ ప్రభావము కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం దృఢపరుచుకున్నటువంటి దాని నుంచి మనల్ని దూరపరుస్తాయి. అంటే దానిలో పడిపోయేటట్లు,
ఆ దృఢత్వం అందులో దృఢంగా మనం ఉండకుండా దూరం అయిపోయేటట్లు చేస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ యెహోషాపాతు తను దృఢపరుచుకున్నాడు. ఏమనంటే యెహోవా మార్గంలో యందు నడుచుకోవాలి అని తను దృఢపరుచుకున్నాడు. మనం గూడా దృఢపరచుకుంటా రావచ్చు. కానీ ఇక్కడ మనము నెక్స్ట్ చూస్తే ఏమైతుందంటే, మనకు తెలుసు ఆహాబు గురించి. ఆహాబు కాదు అహాబు. అహాబు గురించి మనకు తెలుసు. అహాబుతో వియ్యమందాడు. ఎప్పుడు వియ్యమందాడు అంటే 18వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాము. తనకు ఐశ్వర్యమును, ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహాబుతో వియ్యమంది. అంటే ఇదంతా తన యొక్క మనసును దేవుని మార్గంలో దృఢపరుచుకున్నాడు. తనకు తర్వాత ఐశ్వర్యము, ఘనత అన్నీ వచ్చాయి. అప్పుడు తన యొక్క స్థితి ఎప్పుడైతే చాలా హైగా ఆహ్, డబ్బులు ఇంకా అన్నీ తనకున్నటువంటి ఆ యొక్క జనం గాని, తన చుట్టూ ఉండేటువంటి వారు గాని, తనకున్నటువంటి ఆ యొక్క స్థితి గాని అన్నీ గూడా తన పేరంతా బాగా అన్ని చోట్ల స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే తను ఎప్పుడైనా గూడా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని భయం కలిగి మనము ఇట్లా దేవుని మార్గాల యందు మనం స్థిరంగా ఉన్నప్పుడు, అప్పుడు ఆటోమేటిక్‌గా చుట్టూ ఉన్న వాళ్ళకి గూడా వారిని చూసినప్పుడు అంటే భయం కలుగుతది. దేవుడు యెహోవా ఆహ్, ఆహ్, ఇక్కడుంది యెహోవా ఏముందంటే ఒక్క నిమిషం. 10వ వచనము. 17, 10వ వచనంలో ఉంది. యూదా దేశం చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతు యుద్ధం చేయకుండిరి. తను ఆ విధంగా జీవించినటువంటి కారణం బట్టి వారిలో యెహోవా భయం కలిగింది. అక్కడ అసలు యుద్ధం గూడా జరగలేదు. అంటే అంత భయపడతా వచ్చారు చుట్టూ ఉన్నవాళ్ళు. ఆయన దేవుని మార్గంలో అంతగా నడుచుకోవడం బట్టి, తనంత దృఢమైన మనస్సు కలిగి దేవుని వెంబడించిన కారణాన్ని బట్టి ఎవ్వరు గూడా యుద్ధం జేయడానికి సాహసించలేదు. అంటే అంత యెహోవా భయమనేది వారికి కలుగుతా వచ్చింది. అట్లా జరుగుతది. మనం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి నిజమైనటువంటి ఆత్మీయ జీవితము లేకుంటే ఆయన యొక్క మార్గంలో నడుచుకోవడానికి మనం స్థిరంగా ఉన్నప్పుడు ఏమవుతదంటే, మన చుట్టూ ఉండేటువంటి వారు గూడా అంటే దేవుని ఎరగనటువంటి వారు, లేకుంటే దేవునిలో సరైనట్టుగా లేనటువంటి వారికి గూడా వారికి తెలుస్తది. వీరు నిజంగా దేవునిలో ఉన్నటువంటి వారు అని వారికి కూడా అటువంటి భయము దేవుడు కలగజేస్తా వస్తాడు. కానీ ఎప్పుడైతే ఇటువంటి ఇంత మంచిగా జీవించినటువంటి వ్యక్తి తనకు ఐశ్వర్యము, ఘనత విస్తారంగా కలిగినప్పుడు ఏం చేస్తా వచ్చాడంటే అహాబుతో అంటే ఆ స్టేటస్‌కి తగిలినట్లుగా, తన స్టేటస్‌కి తగినట్లుగా ఇట్లా ధనవంతుడు అట్లా అలా ఉండేటువంటి వారిని చేసుకొని అహాబుతో తను వియ్యమందుతా వచ్చాడు. తను అంతగా ఉన్నటువంటి వ్యక్తి. అహాబ్ గురించి తనకు తెలియదా? తెలిసే ఉంటది కదా! తెలుసు. అహాబు ఎలాంటివాడు, తను ఎంత ఆ యొక్క అహాబు భార్య వాళ్ళిద్దరూ చేసినటువంటి క్రియలు, వారు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తా వచ్చారో అవన్నీ గూడా తెలుసు. కానీ తన యొక్క స్థితికి తగినట్లుగా ఉండాలి అనేసి తను వియ్యమందుతా వచ్చాడు. మనం గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆత్మీయుల్లో గూడా కొంతమంది శరీరానుసారులుంటారు. చాలా మంది ఉంటారు. మనం అలాంటి వాళ్ళతో కూడా వియ్యమందడం కానీ, లేకుంటే అలాంటి వారితో మనం సహవాసం ఎక్కువగా చేయడం కానీ చేయకూడదు. అది కూడా మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టం. ఇక్కడ యెహోషాపాతుకి యెహోషాపాతు నిజంగా ముందు తను ఆ విధంగా జీవిస్తా వచ్చాడు కాబట్టి దేవుడు కనికరించి తనని తప్పిస్తా వచ్చాడు. లేకుంటే తను ఎంతో నష్టంలో పడిపోయేవాడు. అహాబుతో వియ్యమంది కారణం బట్టి ఆ యొక్క యుద్ధంలో తర్వాత జరిగిందంతా మనకు తెలుసు. దేవుడు తప్పిస్తా వచ్చాడు. మనం గూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క సహవాసం ఈనాడు దేనితో ఉంటా వస్తుంది. లేకుంటే మన యొక్క ఆహ్, ల కొంతమంది సమయము వృధా చేస్తా ఉంటారు. ఎలా అంటే ఇంటి చుట్టుపక్కల ఒకవేళ ఎవరైనా దేవుని ఎరగని వాళ్ళకి మనం మాట్లాడాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి, అవన్నీ చేయాలి గానీ, డైలీ వాళ్ళతో ఇంకా ఎక్కువ సమయాన్ని గడపడము, డైలీ వాళ్ళతో కొంతమందికేంటంటే వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే వాళ్ళు దేవుని నమ్ముకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళేందంటే డైలీ వాళ్ళతో ఇంకా వాకింగ్ చేసేటప్పుడు మాట్లాడుతా ఉంటారు గదా! ఏదో ఒకటి అట్లా డైలీ ఇంక చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారనమాట. అట్లా క్లోజ్ అయిపోయి వాళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడుకోవడం.
మన మనసు అప్పుడే తెలుస్తది. ఆ సమాధానం అనేది ఎళ్తది. మనం వాళ్ళతో ఎక్కువ సమయం గడిపినప్పుడు మనం గమనిస్తే, మనకు హృదయంలో ఏదో ఒకలాంటి అసమాధానం అనేది వస్తది. వాళ్ళతో ఎక్కువ సమయం మాట్లాడినప్పుడు. అంటే వాళ్ళ మాటలకు మనము అంగీకరించినప్పుడు. ఇట్లా రోజు మనం అట్లా మాట్లాడుతా వచ్చినప్పుడు మనలో కలవరం అనేది ఉంటది. తప్పకుండా ఉంటది. ఎందుకంటే వాళ్ళకు, మనకు ఆ యొక్క పొత్తు అనేది లేదసలు. అనే సంబంధం లేదు. వాళ్ళ మాటలు డిఫరెంటు. వాళ్ళు ఏవేవో మాట్లాడుతా ఉంటారు. వాళ్ళ పండుగలని, లేకుంటే ఇది అని ఆచారాలు ఏవో చెప్తా ఉంటారు. కొన్నిసార్లు మనం గూడా వాళ్ళతో కలిసి మాట్లాడేటప్పుడు మనముంగా ఏమవుతదంటే కొన్ని విషయాల్లో వాళ్ళతో మనం ఏకీభవిస్తా వచ్చినప్పుడు ఏమవుతదంటే మనకు హృదయంలో ఇక సమాధానం అనేది ఉండదు. కాబట్టి ఇంకా అంతే కాకుండా ఆత్మీయుల్లో గూడా కొంతమంది చాలా శరీరం ఉంటది. ఎంత శరీరం అంటే వాళ్ళ యొక్క కుటుంబంలో వాళ్ళ యొక్క ఆచారాలు గానీ, లేకుంటే వాళ్ళు ఉండే విధానం కానీ, వాళ్ళ మాటలు గానీ, వాళ్ళ యొక్క ప్రవర్తన గానీ చూస్తే అంటే వాళ్ళు గూడా దేవుని ఎరిగినటువంటి బిడ్డలే, సంఘానికి, సహవాసానికి వచ్చేటువంటి వాళ్ళే. కానీ వాళ్ళ యొక్క జీవితం అనేది చాలా కార్నల్‌గా ఉంటది. అంటే ఎంత శరీరానుసారంగా ఉంటదంటే, వాళ్ళ యొక్క క్రియల్లో ఎక్కడ గూడా ఆ యొక్క క్రీస్తు అనేటువంటిది కనిపించడనమాట. వాళ్ళ యొక్క ప్రవర్తనలో గూడా క్రీస్తు అనేటువంటి వారు ఉండరు. వాళ్ళు కేవలం వస్తారు. మేము గూడా రక్షణ పొందాము అనే స్టేజ్ వరకే ఉంటారు తప్పితే, రక్షణ తర్వాత ఇంకా దేవుణ్ణి వెంబడించేటువంటి స్థితిలో అంటే ఆత్మానుసారంగా జీవించేటువంటి స్థితిలో ఏమాత్రం ఉండరు. అలాంటి వారితో గూడా మనం ఏమాత్రం గూడా వియ్యమందడం కానీ, లేకుంటే అలాంటి వారితో మనము సహవాసం ఎక్కువగా చేసి, ఇంకా డైలీ ఫోన్ మాట్లాడుకోవడం వాళ్ళతో, లేకుంటే డైలీ వాళ్ళతో ఇంకా ఆ యొక్క సహవాసం కలిగి ఉన్నప్పుడు మనం తప్పకుండా నష్టపోతాం. కాబట్టి మనం ఈ ఈ దినాల్లో మనం ఎవరితో మన యొక్క ఇటువంటి సహవాసం చేస్తున్నాం. యెహోషాపాతులాగా అటువంటి వియ్యమందడం కారణాన్ని బట్టి తను ఎంతో నష్టానికి దగ్గరగా ఉంటా వచ్చాడు. కానీ దేవుడు సహాయపడతా వచ్చాడు. 19వ అధ్యాయంలో ఉంటది. 19వ అధ్యాయం 2, 3 చదువుతాను. దీర్ఘదర్శి హనానీ కుమారుడనగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకి ఇలాగ ప్రకటన చేసెను. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా! అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వచ్చును. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి, దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. ఇక్కడ దేవుడికి చాలా కనికరం ఉంటది కదా! మనము ఆహ్, క్షమాపణని అడిగినప్పుడు నిజంగా లేకుంటే మనం అది వదిలేసి మరలా ఆయన మార్గంలోకొచ్చినప్పుడు దేవుడెంతో కరుణిస్తాడు. కానీ మనుషులు అలా ఉండరు. మనుషులకి ఒకసారి చేస్తే ఇంక దాన్ని పదే పదే రిపీట్ చేస్తా ఉంటారు. కానీ దేవుడైతే ఎంతో ప్రేమ గలవాడు, కనికరం గలవాడు. కనుక ఇక్కడ ఈ యొక్క సమయంలో అహాబుతో యుద్ధానికెళ్ళినప్పుడు తను ఎంత తెలివిగా, కన్నింగ్‌గా బిహేవ్ చేస్తా వచ్చాడు అహాబు. కానీ యెహోషాపాతును దేవుడు తప్పిస్తా వచ్చాడు. రక్షిస్తా వచ్చినాడు. ఎందుకు ఇక్కడ రాయబడతా వచ్చింది. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి. యెహోవా శత్రువంట అహాబు. యెహోవా శత్రువు అన్నటువంటి అహాబుతో తను అట్టి రీతిగా సహవాసం చేస్తా వచ్చాడు. తర్వాత తను రియలైజ్ అయిన తర్వాత అదే అధ్యాయం నేను చెప్తున్నాను నెక్స్ట్ వచనంలో. అటు చేసినప్పటికీ గూడా దేవుని యొద్ద విచారం చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. ఆ సమయంలో గూడా తను దేవుని యొద్ద విచారం చేయడానికి ఎందుకంటే ఆత్మీయంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఇలా ట్రాక్ తప్పుతున్నాము అని తెలిస్తే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకు అంటే అది అర్థమైపోతది. మనం మళ్ళీ దేవుని దగ్గరికి రావాలి. దేవునిలో మళ్ళీ మనము దేవునితో మనం సమాధాన పడాలి అని దేవునితో ప్రార్థన చేయాలి. మనం ఒప్పుకోవాలి అనేటువంటి మనసు ఉంటది. నిజంగా ఆత్మీయులైతే. అలాంటి దాంట్లోనే కొనసాగాలని అనుకోరనమాట వాళ్ళు. ఇట్లా యెహోషాపాతు ఏ విధంగా అయితే తను మరలా వచ్చి దేవుని దగ్గర విచారణ చేయాలి. నేను తప్పు చేస్తున్నానని తనకు అర్థమైపోయింది. అందుకే తను విచారణ చేసుకోవడానికి తన మనస్సు నిలుపుకుంటా వచ్చాడు. అటు నిలుపుకున్నప్పుడు అది దేవుడికి ఎంతో ఇష్టంగా అయిందనమాట. అందుకే దేవుడు అటు పరిస్థితి నుంచి తనను తప్పించి రక్షిస్తా వచ్చాడు. అందుకే మనం గూడా ఒకవేళ ఇలాంటి ట్రాప్స్‌లో ఏదైనా సరే అది ఎక్కడైనా ఏ ప్లేస్‌లో అయినా శరీరానుసారమైనటువంటి జీవితం ఉన్నటువంటి వారితో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటారంటే మనతో మాట్లాడతారు. కానీ మన గురించి మనం ఏదైనా చెప్పిన వారు ఇతరులకు అది చెప్తారు.
మనం ఒకవేళ బై మిస్టేక్ వేరే వాళ్ళ గురించి ఏదైనా చెప్పినామనుకో అది ఇతరులకు స్ప్రెడ్ చేస్తారు. అంటే నెగెటివ్గా మన గురించి చెప్పడం, వాళ్ళ గురించి మనం ఏదో చెప్పినట్లు అలా. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మిస్కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అది మన హృదయాల్లో సమాధానం తీసేస్తుంది, వాళ్ళకి మనకు మధ్య సమాధానం తీసేస్తుంది, కలవరాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలి. వారితో కూడా మనం ఎంతో కేర్ఫుల్గా డీల్ చేయాలి. అదే సంఘంలో ఉంటారు, మన ఇంటి దగ్గర ఉంటారు, లేకుంటే మన ఇంట్లో ఉంటారు. అక్కడ ఆ శరీరానుసారమైనటువంటి మనస్సు అనేది చాలా భయంకరమైనది. అది మనలో కూడా ఉండకూడదు. మన ద్వారా ఇతరులకు కూడా అట్రీతిగా హాని అనేది జరగకూడదు. కాబట్టి ఇవన్నీ లేకుండా మనం జాగ్రత్త పడుతూ రావాలి. అంతేకాకుండా తర్వాత యెహోషాపాతు ఇంకా తను ఆ విధంగా రియలైజ్ అయ్యి మళ్ళీ తను దేవుని దగ్గరికి వస్తాడు. దేవుని దగ్గరికి వచ్చి నెక్స్ట్ అధ్యాయాల్లో కూడా మనకు తెలుసు, వాళ్ళందరికి కూడా యూదా వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క వాటన్నిటిని కూడా లేవీయులు వాళ్ళందరినీ కూడా వారికి వారి ద్వారా అన్ని విషయాలను కూడా బోధింపజేస్తాడు. మళ్ళీ 20వ అధ్యాయంలో ఆ యొక్క సమయంలో ఎవరంటే మోయాబీలు అమ్మోనీలు యుద్ధానికి వచ్చినప్పుడు ప్రార్థిస్తా వస్తాడు. మొట్టమొదట తను ఆరాధిస్తాడు. తర్వాత ప్రార్థించి దేవుని దగ్గర ఎంతగానో కనిపెట్టి తను ఆ ఇక యుద్ధానికి వెళ్తా వచ్చినప్పుడు దేవుడు విజయం దయచేస్తా వచ్చాడు. అట్రీతిగా ఇవన్నీ కూడా 20వ అధ్యాయంలో చూస్తే వాళ్ళతో చెప్తా వస్తున్నాడు. 17వ వర్షం చివరి భాగం చదువుతాను. మీతో కూడా అన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోడి, యెహోవా మీతో కూడా ఉండును. ఎంతో ధైర్యం కలిగించే మాటలు వాళ్ళకి చెప్తా వస్తున్నాడు యూదా వారికి. అక్కడ వాళ్ళతో మోయాబీలు అమ్మోనీలు యుద్ధానికి వచ్చినప్పుడు మీరేం భయపడద్దు, జడియొద్దు అని తను మళ్ళా మొదటిగా ఏ విధంగా అయితే తను ఉంటా వచ్చాడో మళ్ళా అన్ని తను చేస్తా వచ్చాడు. కానీ మళ్ళా ఒక చోట తను తప్పిపోతా వచ్చాడు. అదేంటంటే అదే అధ్యాయంలో 35వ వచనం 20-35. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసెను. తార్షీష్నకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఏసోన్ గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగం చేయనని యెహోషాపాత్ మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తార్షీష్నకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. మళ్ళీ సేమ్ ముందులాగే తన యొక్క స్నేహము ఈ విధంగా అహాబుతో చేసినప్పుడు తను వియ్యం అందడం తప్పే. దాని ద్వారా తను ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్తా వచ్చాడు. మళ్ళీ అదే తప్పు ఇక్కడ చేస్తా వస్తున్నాడు. హజియాతో స్నేహం, తన యొక్క స్నేహము తను చేసినటువంటి స్నేహం వల్లే తను ఇంతవరకు నష్టపోతా వస్తున్నాడు తన యొక్క జీవితంలో. ఆ యొక్క ఓడలు ఏ విధంగా అయితే వెళ్ళాలని తను అనుకుంటా వచ్చాడో ఆ ఓడలు తార్షీష్నకు వెళ్లకుండా దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే చేస్తా వచ్చాడు. మళ్ళీ 1వ రాజులు చివరి అధ్యాయంలో రాయబడతా వస్తుంది ఏంటంటే ఇది జరిగిన తర్వాత తను మళ్ళీ అహజ్యా ఆ విధంగా ఓడల నిమిత్తమే పనివారిని పంపించమంతా వచ్చినప్పుడు తను తిరస్కరించాడు. అప్పుడు మళ్ళీ తను రియలైజ్ అవుతా వచ్చాడు. ఇట్లా పడిపోతా తను అనవసరమైనటువంటి స్నేహాలు చేసి నష్టపోయి మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి రావడం జరుగుతూ వచ్చింది. బట్ ఫైనల్ గా దేవునితో అయితే తను సమాధాన పడతా వచ్చాడు. మనం కూడా ఈ యొక్క స్నేహం విషయంలో లేకుంటే ఈ యొక్క శరీరానుసారం మనస్సు విషయంలో ఇంకా అంతేకాకుండా మనం దేవుని యందు మన యొక్క మనస్సును దృఢపరచుకోవడం, ఆయన యొక్క మార్గాల యందు మన యొక్క మనస్సును దృఢపరచుకునేటువంటి విషయంలో ఎలా ఉన్నాము, శరీరానుసారమైనటువంటి వారితో మన యొక్క సహవాస సంబంధాలు కలిగి ఉంటున్నామా, వారితోనే ఎప్పుడు మన యొక్క మాటలు లేకుంటే వారిలాగే మన యొక్క చేష్టలు ఉంటున్నాయా, లేదంటే ఆయన ఎందు మనస్సు నిలుపుకోవడానికి మనం దృఢపరుచుకుంటూ వస్తున్నామా, మనము గమనించుకుంటూ రావాలి. ఈ యొక్క యెహోషాపాతు ఏ విధంగా అయితే తను ఆ విధంగా దృఢపరుచుకొని మళ్ళీ తను చేసినటువంటి తన యొక్క ఆ యొక్క ధనము సంపద ఎక్కువ అయ్యేటప్పటికి ఆ యొక్క స్థితికి తగినట్లు ఆ యొక్క దేవునికి విరోధంగా జీవించినట్టు అహాబుతో వియ్యం అందడం వల్ల ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితులు వెళ్తా వచ్చాడు. కానీ దేవుడి కరికరాన్ని బట్టి మరలా దేవుడు సహాయపడతా వచ్చాడు. ఎందుకంటే తను ముందు ఎంతో దేవునికి ఇష్టంగా జీవించాడు కాబట్టి మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి ఎంతో దగ్గరగా జీవిస్తా వచ్చాడు. కొన్నిసార్లు
మానవులంగా పడిపోతా వస్తాము. కొన్నిసార్లు సాతాను ఏం చేస్తా వస్తాడంటే మనల్ని ఆ విధంగా పడిపోయేటువంటి విధంగా కొన్ని పరిస్థితులు తీసుకొని వస్తాడు. కానీ పడిపోయినప్పుడు మళ్ళీ మనము రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి యెహోషాపాతు ఏ విధంగా అయితే మళ్ళీ తను దేవుని దగ్గరికొచ్చి అక్కడ వారితో మళ్ళీ దేవుని దగ్గర ఆరాధించడం, ప్రార్థించడం, మరలా దేవుని దగ్గర కనిపెట్టడం అన్నీ గూడా ముందులాగా చేస్తా వచ్చాడో, మనం గూడా అటు మళ్ళీ మేల్కొంటూ రావాలి. దానిలో పడిపోయి నష్టపోయేటువంటి వారంగా ఉండకుండా రీతిగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.